నా మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసి నా పరువుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు అని వారాంతపు పలుకలు ఆయనకి, ఆ వారాంత పలుకల పత్రికా టీవీ ఛానల్ ఓనర్ ఉన్నారు కదా, ఆ ఓనర్కి ఒక కోర్టు సమన్లు పంపించింది. స్వయాన హాజరవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా హిందూపురం సివిల్ జడ్జి కోర్టు ఈ మేరకు సమన్లు అనేది జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించారు ఆ మీడియా ఎండి వారాంత పలుకులైన. ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఇంతకుముందు హిందూపురం 2 టౌన్ సిఐగా పనిచేసిన రియాజ్ అహ్మద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. వ్యక్తిగత అంశాలను ఆ ఛానల్, ఆ పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారని ఆ సిఐ 2024లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆ మీడియా ఎండి వారాంత పలుకులైనతో పాటు స్థానిక విలేకరులకు కూడా నోటీసులు పంపింది. అయితే ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అంటే వీళ్ళు ఏది బుద్ధి పడితే అది అంటే రాసుకుంటూ పోతూ ఉంటారు కదా, మనం అన్నిటికీ అతీతం అనుకుంటారు కదా, ఎవరి మీద ఏవైనా రాస్తారు కదా. అయితే రియాజ్ అహ్మద్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో సహకరించేందుకే నన్ను హిందూపురం పంపించారని అబద్ధపు ప్రచారం చేశారు. 2024 జూన్ 6వ తేదీన నన్ను సస్పెండ్ చేశారు. 2024 జూన్ 6 అంటే ఫలితాలు వచ్చిన 2 రోజులకి 6 నన్ను సస్పెండ్ చేశారు. అయితే 3వ తేదీనే ఫలితాలు రాకముందే సస్పెండ్ చేశారు అని చెప్పి తప్పుడు కథనాలు ప్రసారం చేసి, దురుద్దేశపూర్వక కథనాలు ప్రసారం చేసి అనవసరమైన విషయాలని అందులో పొందుపరిచారు. ఇదంతా నా పరువుకు భంగం వాటిల్లే విధంగా ఉంది అని ఆ సిఐ పరువు నష్టం దావా వేశారు. నయమే, చాలామంది నాయకులే మనకెందుకులే అని చెప్పి సైడ్ అయిపోతూ ఉంటారు, ఆయన ఏం రాసినా పట్టించుకోకుండా. ఒక సిఐ రియాజ్ అహ్మద్ అనే ఒక సిఐ పరువు నష్టం దావా వేసి లీగల్గానే తేల్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం గ్రేటే.